పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం కోదండ పాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండ పాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండగ తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణు సోదరి శూర్పణఖ సొత్తులు తెలిపి పొమ్మని నా హద్దులు మీరి పైబడగా తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి దారుణ మగ మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించే రావణుడు కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచే శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగే దాశరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కలబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటలో దాచి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగుచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా ముదమున చేరిడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష